హాయ్. సో నెక్స్ట్ వీక్ 27కి కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే కన్నప్ప కోసం మంచు విష్ణు చాలా కష్టపడతాడు. అయితే బజ్ అయితే పెంచిండు అన్న, అందరికీ బజ్ అయిపోయింది. రీసెంట్గా ఆ సినిమా వచ్చింది కదా, దాని పేరు ఏంది సినిమా ఎవరిది? మొన్న వచ్చిందిగా భైరవ కుబేరా. రీసెంట్గా కుబేరా వచ్చింది కదా, కుబేరా దగ్గర కూడా మన కన్నప్ప టాకే నడుస్తుంది. అంత మీమ్స్లో అయితే అంత క్రియేట్ చేశాడు బజ్. సో సోషల్ మీడియాతో పెట్టుకున్నాడు కాబట్టి మంచు విష్ణు అసలు ట్రైలర్లో ఎన్నిసార్లు చూసినా కూడా హీరో లెక్క కనిపించట్లేదు, ఒక కమీడియన్ లెక్కనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే సోషల్ మీడియాని కావాలని నెగిటివ్ చేద్దామని, అంటే ఎవరినైతే టార్గెట్ చేశాడు, యూట్యూబర్ని టార్గెట్ చేశాడు. సో వాళ్ళైతే కసి తీరా ఎప్పుడు నరుకుదామా అన్నట్టు చూస్తున్నారు. సో అట్లనే ముందు ఇక అన్నకి ఛాన్సులు, అంటే ఇదొక్కటే సినిమా ఇక ఫైనల్గా ఇదొక్కటే. కానీ దీంట్లో కూడా నన్ను ఎట్లాగో యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఎట్లాగో ఎల్లగొట్టింది, వీళ్ళు ఎంత చేసినా కూడా మనం సపోర్ట్ చేయరని చెప్పేసి ప్రభాస్ని తీసుకొచ్చాడు, మోహన్ లాల్ని తీసుకొచ్చాడు, అందరినీ ఫ్రీగా పట్టుకొచ్చిండు. కానీ ఎవరు ఎన్ని చేసినా కూడా ఏమో సినిమాలో దమ్ము ఉంటే మాత్రం చూస్తారు, లేకపోతే ఇక పడుకోబెడతారు. కానీ ప్రభాస్ వాళ్ళు అయితే చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అసలు ఏముందిరా, ఎందుకురా ఇంత హైప్ క్రియేట్ చేశాడు ఇన్ని సంవత్సరాలు, ఒక ఫేక్ డ్రామా ఆడిండు, పైరసీ అది వీడియో పోయిందని చెప్పేసి అదంతా ప్రచారం, అదంతా సోషల్ మీడియాలో కన్నప్ప టాక్ నడవాలని చెప్పేసి హార్డ్ డిస్క్ పోయింది. అదంతా స్ట్రాటజిక్స్ నడిపిండు, బాగానే నడిపిండు. కానీ చూడాలి, ఇక బజ్ అయితే పెరుగుతుంది. అసలు ఏముందిరా కన్నప్ప అని చెప్పేసి వెళ్తారు. కానీ మంచి అంటే కామెడీ సినిమా అన్న, విష్ణు ఉన్నాడు కాబట్టి కామెడీ సినిమా ఇది, హీరో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సినిమా మంచిగా వెళ్ళిపోతుంది. ఇక చూడాలి. నాకైతే ఆల్రెడీ మంజునాథ అని ఒక సినిమా ఉందన్న, అది మన అర్జున్ది, దాంట్లో శివుడి క్యారెక్టరు చిరంజీవిది, సూపర్ ఉంటుంది సినిమా. అదే సినిమా రిపీటు, స్టోరీ కూడా అదే స్టోరీ రిపీటు. మనోడు మంజునాథ అర్జును, ఇక అక్కడ అర్జున్ ఎట్లనో ఇక్కడ మనోడు విష్ణు అట్లా. విష్ణు ఏం చేస్తాడంటే ఆ శివుడిని పట్టించుకోడు, లాస్ట్లో ఒక టైంలో మారిపోయి అవుతాడు. అదే కానీ అక్షయ్ కుమార్ క్యారెక్టర్ అసలు అక్షయ్ కుమార్ సెట్ కాలేదనిపించింది, అస్సలుగా సెట్ కాలేదనిపించింది. అక్షయ్ కుమార్ బదులు వేరే ఎవరున్నా నిజంగా, అంటే మన మహాభారతంలో అక్కడెక్కడ శివుడి క్యారెక్టర్లు ఉంటాయి కదా, కొన్ని శివుడి క్యారెక్టర్లు, ఆ శివుడి క్యారెక్టర్లు ఉంటే బాగుండు. కానీ అక్షయ్ కుమార్ అస్సలు సెట్ కాలే, కాజల్ అయితే అసలుకే సెట్ కాలే. వాళ్ళిద్దరి వల్ల కొంచెం కామెడీ అనిపించింది వాళ్ళిద్దరు. అంటే దేవుడు అంటే ఒక ఎలివేషన్ రావాలి కదా, సింపుల్గా చూపించిండు శివుడి దగ్గర. ఈయనకి ఎలివేషన్ ఇచ్చిండు, మంచు విష్ణువుకి చాలా ఎలివేషన్ ఇచ్చిండు. కానీ సినిమాని నిలబెట్టాలన్నా, సినిమాని ముందుకు నడపాలన్నా ఆ 5 నిమిషాల పాత్ర ఏదైతే ఉందో ప్రభాస్ పాత్ర, దానివల్లే అక్కడ ఎలివేషన్ తగ్గించి మళ్ళీ మంచు విష్ణువుకి ఎలివేషన్ ఇచ్చుకుందామంటే ఆ సినిమా అక్కడే పడుకుంటుంది.